నాటుకోడి కడుక్కుందాం శుభ్రంగా. మనం స్టవ్ వెలిగించుకుందాం చికెన్ ఉడకబెట్టుకోవడానికి. తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు అయితే సాల్ట్ వేసుకుంటున్నాం, రుచికరం బాగుంటుంది. తర్వాత పసుపు, సరేనా? అన్నీ కరెక్ట్ లెంత్లో వేసుకుంటేనే రుచి బాగుంటుంది. వాటర్ వేసుకొని ఒకసారి తిప్పుకొని మనకి వదిలేద్దాం. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, గసగసాలు తీసుకుందాం. అల్లం పొట్టు అయితే ఒలుసుకుందాం, సరేనా? తర్వాత మసాలా నూరుకుందాం. నూరేటప్పుడు పెడతాను. ఎండు కొబ్బరి వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు గసగసాలు 5 రూపాయల ప్యాకెట్లు 2 వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. అమలే దంచమాకు. అల్లం వేసుకుందాం. పెట్టి 20 నిమిషాలు అయింది కదా, ఒకసారి తిప్పుకుందాం. ఈ చేత్తో కోరట్లేదు గాయస్. కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కలిపి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మనం మూత పెట్టుకుందాం. కసూరి మేతి కొంచెం వేసుకుందాం, స్మెల్ బాగుంటుంది. కసూరి మేతి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. ఉల్లిపాయలు అయితే రంగు మారే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఉల్లిపాయలు మనకు కావాల్సిన రంగులోకి అయితే వచ్చాయి. కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇందాక నూరుకుందాం కదా. 1 టేబుల్ స్పూన్ అయితే ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. పేస్ట్ కూడా మగ్గింది. ఇప్పుడు ఒక టమాటా కోసుకున్నాం కదా, వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం కదా. ఇప్పుడు మూత పెట్టేస్తుందాం. కొంచెం పసుపు అయితే వేసుకుందాం. మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇక మూత అయితే పెట్టేద్దాం. మీరు చేసుకునేటప్పుడు ఇలాంటి కలర్ వచ్చేటట్టు అయితే చూడండి. పైకి అయితే వచ్చింది. ఇందాక ఉడికించుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇందాక చికెన్ ఉడికి పెట్టుకున్న నీళ్ళు ఉంచండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఒక 5 నిమిషాలు ఆగి మగ్గించుకొని తిప్పుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మగ్గిపోయింది చికెన్ అయితే. మనకు కావాల్సినంత రుచికి సరిపోయే కారం అయితే వేసుకోండి. మేమైతే స్పైసీగానే తింటాం. కారం అయితే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం. మా స్పైసీగా తినాలి కదా నాటుకోడి అంటే. ఇప్పుడు ఒకసారి అయితే తిప్పుకుందాం. తిప్పుకొని కొంచెం సేపు మగ్గించుకొని మూత బయట పెట్టేసేద్దాం. ఇప్పుడు మగ్గింది కదా, ఒకసారి తిప్పుకొని ఇందాక పక్కన పెట్టుకుందాం అని చెప్పిన నీళ్ళు అయితే కొంచెం పోసేసుకుందాం, సరేనా? పోస్తాను ఆగండి. ఇప్పుడు పోసుకుందాం, సరేనా? ఆ నీళ్ళు మొత్తం పోసేద్దాం. ఒకసారి తిప్పుకొని మీకు కనుక గ్రేవీ సరిపోదు అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకున్నాక
ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకుందాం. ఓకేనా? మాకు కొంచెం అయితే ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, వేసుకుంటున్నాం. మీకు సరిపోతే అలాగే ఉంచుకోండి. ఇప్పుడు తిప్పుకుందాం. ఉప్పు వేసుకుందాం కదా, కలవడానికి తిప్పుకుందాం. మన నీళ్ళు కోసం కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. కూర అయితే అయిపోయింది గాయస్. ఇక మన స్టవ్ అయితే ఆపుకుందాం. అమౌంట్ కొరియర్ వచ్చింది అనిపిస్తుంది. ప్లేట్ కింద కట్టాలి. ప్లేట్